హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే వేడివేడిగా ఎగ్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే 2 ఆనియన్స్ తీసుకొని నీట్గా ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఆ 2 ఆనియన్స్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా తీసుకొని మనమైతే ఇట్లా వాష్ చేసుకొని ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు 2 పచ్చిమిర్చిస్ కూడా ఇలా కట్ చేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని పచ్చిమిర్చి కూడా కరివేపాకు కూడా వేసేసుకొని మనమైతే ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న టమాటో కూడా యాడ్ చేసేసి వీటిని బాగా కలుపుకొని తగినంత కారం, తగినంత ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచినాక మనకైతే ఇలా వాటర్ వస్తాయి. మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు తగినంత ధనియాల పొడి కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే 4 ఎగ్స్ని అయితే తీసుకొని ఇలా పగలగొట్టుకొని దాంట్లో అయితే టమాటా దాంట్లో వేయాలి. ఇలా వేసినాక మనమైతే వాటిని ఒక 15 మినిట్స్ అన్నా 10 మినిట్స్ అన్నా మూత పెట్టేసి అలానే ఉంచేసేయాలి. దాని తర్వాత మనం మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా ఎగ్స్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఇలా అయినాక మొత్తం మనమైతే ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో అయితే మనం తగినంత కొత్తిమీర అయితే వేసుకొని ఇప్పుడైతే వేడివేడిగా అయితే టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ. ఇలా వేడివేడి అన్నంలో మనమైతే ఎగ్ టమాటా కర్రీ వేసుకొని ఇలా అన్నం వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.